Next, Rabindranath Tagore. So Rabindranath Tagore was one of the great writer of India. So మన ఇండియాలో చాలా మంది రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్. హీ వాజ్ బోర్న్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఎక్కడ పుట్టారు ఆయన? వెస్ట్ బెంగాల్లో పుట్టారు. హీ wrote his first poem at the age of 8. సో చిన్నప్పటి నుంచి ఆయనకి పోయమ్స్ రాయడం చాలా ఇష్టం అంట. సో అట్ ద ఏజ్ ఆఫ్ 8, చిన్నప్పుడు 8 years ఉన్నప్పుడే ఆయన ఒక పోయం రాశారు. నెక్స్ట్, హీ wrote many dramas, novels, short stories, poems and songs. ఆయన చాలా డ్రామాస్, నోవెల్స్, కథలు, చిన్న స్టోరీస్, ఇంకా పోయమ్స్ని, ఇంకా పాటల్ని రాశారు. అచీవ్మెంట్స్: ఠాగూర్ won Nobel Prize in Literature of his collection of poems Geetanjali in 1913. He was the first Indian to win this award. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన పోయమ్స్ రాశారు కదా, గీతాంజలి ఇన్ 1913. 1913లో గీతాంజలి అనే పోయానికి రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ అంటే, సో నోబెల్ ప్రైజ్ ఇంటర్నేషనల్ వైడ్ ఇయర్లీ వన్స్ ఇస్తారు. సో ఆ ఇయర్లీ వన్స్ ఇచ్చే ప్రైజ్ని మన ఠాగూర్ గారు అందుకున్నారు. ఎప్పుడు? ఇన్ 1913. హీ ఆల్సో కంపోజ్డ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా, జనగణమన. సో మన ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన ఆయనే రాశాడు. హీ రోట్ అబౌట్ 2000 సాంగ్స్ విచ్ ఆర్ పాపులర్లీ నౌన్ యాజ్ రవీంద్ర సంగీత్. సో ఆయన 2000 సాంగ్స్ రాశారంట. వాటిని ఏమంటారు? రవీంద్ర సంగీత్. ఇన్ 1901 he established a school at Shantiniketan in West Bengal, which later became the విశ్వభారతి యూనివర్సిటీ. 1901లో శాంతినికేతన్ అనే స్కూల్ని స్టార్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో. తర్వాత అది విశ్వభారతి యూనివర్సిటీ అని పేరు తెచ్చుకుంది. హలో స్టూడెంట్స్, టుడే వీ విల్ టాక్ అబౌట్ మోర్ గ్రేట్ పర్సనాలిటీస్. బిఫోర్ టాకింగ్ ఐ విల్ షో ఏ పిక్చర్. So children, have you seen the picture? Who was she? So she is Sarojini Naidu. Sarojini Naidu was one of the great women leader of India. She was born in Hyderabad. So Sarojini Naidu evaru? మన ఉమెన్ ఫైటర్స్లో ఒక గ్రేట్ ఉమెన్ ఫైటర్. సో ఎక్కడ పుట్టారు ఆమె హైదరాబాద్లో పుట్టారు. హర్ ఫాదర్ వాజ్ ఏ సైంటిస్ట్ అండ్ హర్ మదర్ వాజ్ ఏ పోయెట్. వాళ్ళ ఫాదర్ అంట ఒక సైంటిస్ట్ అంట, వాళ్ళ మదర్ ఒక పోయెట్. లైక్ హర్ మదర్, నాయుడు లవ్ టు రైట్ పోయమ్స్. వాళ్ళ మదర్ లాగా ఆ సరోజిని నాయుడుకి పోయమ్స్ రాయడం ఎంతో ఇష్టం అంట. షీ వాజ్ ఏ పోయమ్ లవర్. సో తనకి పోయమ్స్ రాయడం చాలా ఇష్టం. షీ హ్యాస్ రిటన్ మెనీ పోయమ్స్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు ఫైట్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్స్. సో ఎందుకు రాశారు ఆమె పోయమ్స్? పీపుల్ని ఎంకరేజ్ చేయడం కోసం పోయమ్స్ రాసేవారంట. ఎవరు? సరోజిని నాయుడు. షీ పబ్లిష్డ్ మెనీ పోయమ్స్ అండ్ వాజ్ గివెన్ ది టైటిల్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో ఆమె చాలా పోయమ్స్ పబ్లిష్ చేశారు కదా, సో దానికి గాను ఆమెకి ఏమని బిరుదిచ్చారు? నైటింగేల్ ఆఫ్ ఇండియా. అట్ ఎ యంగ్ ఏజ్ నాయుడు వన్స్ సెడ్, వాట్ ఐ హ్యావ్ డన్ టు చేంజ్ ద వరల్డ్. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. సో సరోజిని నాయుడు తనకు తాను అనుకున్నారు, ఏమని? నేను వరల్డ్ని చేంజ్ చేయడానికి ఏం చేశాను, నేను ఏం చేస్తే సొసైటీకి మార్పు వస్తుంది, సొసైటీ వెల్ఫేర్ కోసం నేను ఏం చేయగలను, అంటే సొసైటీలో ఉన్న పీపుల్కి, పూర్ పీపుల్ పైకి రావాలంటే వాళ్ళ గ్రోత్కి ఎట్లా హెల్ప్ చేయాలి నేను అని చెప్పి ఆమె అనుకున్నారంట. షీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు లివ్ ఫ్రీలీ హ్యాపీలీ ఇన్ అవర్ కంట్రీ. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇండియా ఈజ్ అవర్ కంట్రీ కదా, సో మన కంట్రీలో మనం హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు కదా. సో తను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవారు. సో నౌ అబౌట్ హర్ కంట్రిబ్యూషన్స్. ఇన్ 1905 నాయుడు జాయినెడ్ India's freedom struggle and meet famous leaders such as Jawaharlal Nehru and Gandhiji. See children, after started fighting against British rules, she met Jawaharlal Nehru and Gandhi. So బ్రిటిష్కి వ్యతిరేకంగా ఫైటింగ్ స్టార్ట్ చేశారు అని అన్నాం కదా. సో ఆ ఫైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్రిటిష్కి వ్యతిరేకంగా అప్పుడు ఆమె ఎవరిని మీట్ అయ్యారంట? ఫేమస్ పర్సనాలిటీస్ని, జవహర్లాల్ నెహ్రూని ఇంకా గాంధీని మీట్ అయ్యారు. సో ఇందాక డిస్కస్ చెప్పుకున్నాం కదా ఎందుకు పోయమ్స్ రాశారు? బ్రిటిష్ రూల్కి అగెయినెస్ట్గా ఫైట్ చేయాలని వాటి మీద పోయమ్స్ రాసేవారు సరోజిని నాయుడు. సో నెక్స్ట్, షీ వాజ్ ఆల్సో సెంట్ టు జైల్ అలాంగ్ విత్ గాంధీ అండ్ అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో గాంధీతో పాటు ఇంకా వేరే ఫ్రీడమ్ ఫైటర్స్తో సరోజిని నాయుడుకి జైలుకి పంపారంట. వై షీ వాజ్ సెంట్ టు జైల్? సో ఎందుకు జైల్ని పంపారు సరోజిని నాయుడుకి? బికాజ్ షీ వాజ్ ఫైటింగ్ అగెయినెస్ట్ ద బ్రిటిష్ రూల్ ఫర్ అవర్ కంట్రీ, సో దట్ ద బ్రిటిష్ గవర్నమెంట్
సెంట్ హెర్ జైల్. వాట్ దిస్ బ్రిటిష్ గవర్నమెంట్ డూ? సో ఆమె మన కోసం, మన కంట్రీ కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పి సరోజినీ నాయుడు ఏం చేశారు, జైలుకి పంపేశారు. మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, గాంధీజీ, లైక్ జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళతో పాటు సరోజినీ నాయుడుని కూడా జైలుకి పంపారంట. నెక్స్ట్, షీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. షీ ఆల్సో బికెమ్ ది ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో తను ఏమయ్యారు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇండిపెండెంట్ ఇండియాలో ఉత్తరప్రదేశ్కి ఫస్ట్ ఉమెన్ గవర్నర్ అయ్యారు. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు. సో నెక్స్ట్ అబౌట్ సివి రామన్. సో సివి రామన్ is one of the great scientists of India. సివి రామన్స్ contributions to science was remarkable. He was born in Tamil Nadu. సో సివి రామన్ ఎవరంట, సివి రామన్ గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ అంట. సో ఇండియాకి ఒక గొప్ప సైంటిస్ట్ సివి రామన్. సో ఆయన సైన్స్ కోసం చాలా చేశారంట. ఎక్కడ పుట్టారు ఆయన? హీ వాజ్ బోర్న్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో పుట్టారు. యంగ్ రామన్ లైక్ స్టడింగ్ అండ్ సైన్స్ వాజ్ హిస్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో సివి రామన్కి చదువుకోవడం అంటే చాలా ఇష్టం అంట. సో సైన్స్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం అంట. సైన్స్ ఆయనకి ఫేవరెట్ సబ్జెక్ట్. వెన్ హీ గ్రూ అప్ హీ బికేమ్ ఎ సైంటిస్ట్. హీ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఎట్ సైన్స్ ల్యాబ్. సో ఆయన పెద్దయ్యాక ఏమయ్యారు, హీ బికేమ్ ఏ సైంటిస్ట్. ఆయన సైంటిస్ట్ అయ్యారు. ఇంకా సైంటిస్ట్ అయిన తర్వాత ఆయన చాలా ఎక్కువ టైం ఏం చేసేవారు, సైన్స్ ల్యాబ్స్లో స్పెండ్ చేసేవారు మ్యాక్సిమం టైంని. సైన్స్ ల్యాబ్లో ఏం చేసేవారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎక్కువ టైంని సైన్స్ ల్యాబ్లో స్పెండ్ చేసేవారు. రామన్ ఆల్సో థాట్ సైన్స్ ఎట్ ఏ సైన్స్ కాలేజ్. యాజ్ ఎ టీచర్ హీ గివ్ ఇంట్రెస్టింగ్ లెక్చర్స్ విచ్ హీ కాల్ పర్ఫార్మెన్సెస్. హీ మేడ్ సైన్స్ ఏ పాపులర్ సబ్జెక్ట్. సో తర్వాత ఏం చేశారు, రామన్ ఒక కాలేజ్లో ప్రొఫెసర్గా చేసేవారు. సో ఆయన అందరికీ లెసన్స్ చెప్పేవారు. ఆయన లెసన్స్ చెప్తుంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వినేవారంట. ఆయన సైన్స్ని అంత ఇంట్రెస్టింగ్గా మార్చేశారంట. సో హీ మేడ్ సైన్స్ ఏ పాపులర్ సబ్జెక్ట్. ఒక పాపులర్ సబ్జెక్ట్ కింద సైన్స్ని మార్చారంట. హీ మేడ్ సైన్స్ సబ్జెక్ట్ దట్ మచ్ ఇంట్రెస్టింగ్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు లెర్న్ సైన్స్. సో ఎంత ఇంట్రెస్టింగ్గా చేశారంట సైన్స్ని. సో అందరూ సైన్స్ని నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ని అందరిలో సివి రామన్ కలుగు చేశారు. అచీవ్మెంట్స్. రామన్ won the Nobel Prize for his discovery which was known as Raman effect. సో తన వర్క్స్ గాను తన రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. దానికి గాను ఆయన నోబెల్ ప్రైజ్ని విన్ చేశారు. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? రామన్ ఎఫెక్ట్ వాజ్ ఎ టూల్ ఫర్ అనలైజింగ్ ఆర్ కంపారిజింగ్ ఆఫ్ లిక్విడ్, గ్యాసెస్ అండ్ సాలిడ్స్. సో లిక్విడ్స్, గ్యాసెస్, సాలిడ్స్ మీద ఒక రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్నారు ఆయన. He became the first Indian to win the Nobel Prize in Science in 1930. 1930లో ఇండియా నుంచి ఫస్ట్ వ్యక్తి అంట సైన్స్ నుంచి ఆయన నోబెల్ ప్రైజ్ని విన్ చేశారు. He founded the Indian Academy of Science and the Raman Research Institution in Bangalore. సో ఏం స్థాపించారు, బెంగళూరులో సైన్స్ అకాడమీని స్థాపించారు. దాని పేరేమిటి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. హీ వాజ్ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్. సో సైన్స్లో ఆయన చాలా వెల్ నోన్ పర్సన్. ఎవరు, సివి రామన్. నౌ సీ చిల్డ్రన్, నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ APJ Abdul Kalam. Let's see. APJ Abdul Kalam was one of the greatest leader of India. He served as the President of India from 2002 to 2007. He was born in Tamil Nadu. So APJ Abdul Kalam కూడా ఒక లీడర్. సో ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ కింద చేశారు. ఎప్పుడు చేశారు, 2002 నుంచి 2007 దాకా ఇండియన్ ప్రెసిడెంట్గా చేశారు. సో ఆయన ఎక్కడ పుట్టారు, హీ వాజ్ ఫ్రమ్ తమిళనాడు. తమిళనాడులో పుట్టాడు. యాజ్ ద 11th President of India, Kalam worked closely with people. He earned him the title of People's President. సో ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు ఆయన ఏం చేసేవారంట, పీపుల్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుంటూ వాటిని సాల్వ్ చేస్తూ ఉండేవారంట. దానికి గాను ఆయనకి ఏమని పేరు వచ్చింది, పీపుల్స్ ప్రెసిడెంట్ అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది పీపుల్స్ ప్రెసిడెంట్ అని పేరు, పీపుల్స్తో అందరితో క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కనుక్కొని సాల్వ్ చేసేవారు కదా, అందుకు పీపుల్స్ ప్రెసిడెంట్ అన్న నేమ్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఇంజనీర్, ఏ ప్రెసిడెంట్ అండ్ లెక్చరర్, కలాం వాజ్ ఎ రైటర్. He wrote many inspiration books such as Ignited Minds, Mission of India and The Tree of Life. సో కలాం ఒక ఇంజనీరే కాకుండా ఒక ప్రెసిడెంట్, ఇంకా ఒక లెక్చరర్. అదే కాకుండా ఆయన ఒక రైటర్ కూడా అంట. ఆయన ఎన్నో బుక్స్ రాశారంట. ఆ బుక్స్ నేమ్స్ చూద్దామా ఒకసారి. ఇంటిగ్నేటెడ్ మైండ్స్, మిషన్ ఇండియా అండ్ ది ట్రీ ఆఫ్ లైఫ్. సో హీ రోట్ హిజ్ ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్. సో ఆయన
తన సొంత స్టోరీని కూడా రాసుకున్నారు. దాని పేరేంటి? వింగ్స్ ఆఫ్ ఫైర్. దాన్ని ఏమంటాం? ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? తన స్టోరీని తను రాసుకోవడాన్ని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ. తెలుగులో ఆత్మకథ అంటారు కదా, అది ఆటోబయోగ్రఫీ. నౌ అబౌట్ అచీవ్మెంట్స్. యాజ్ ఎ సైంటిస్ట్ కలాం వర్క్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మిసైల్ అండ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీ. సో కలాం దేని మీద వర్క్ చేసేవారంట? దేన్ని డెవలప్ చేయడానికి వర్క్ చేసేవారు? మిసైల్స్ ఇంకా స్పేస్ రాకెట్ టెక్నాలజీలో డెవలప్మెంట్ కోసం వర్క్ చేసేవారు. ఫర్ హిస్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ హీ కేమ్ టు బి నోన్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఆయన కంట్రిబ్యూషన్కి గాను ఆయనకి ఏమని పేరు వచ్చింది? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. హీ వాజ్ ఆల్సో అవార్డెడ్ ద భారత్ రత్న ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద సొసైటీ. సో ఆయన కంట్రిబ్యూషన్కి ఎన్నో అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నారంట. ఆ అవార్డ్స్తో పాటు ఆయన భారతరత్న కూడా రిసీవ్ చేసుకున్నారు.